హాయ్ గైస్, ఈ 2026లో మీరు కనుక ఒక మంచి బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డే సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో ఈ సేల్లో కనుక మీరు చూసుకున్నట్లయితే తక్కువ ప్రైస్కి అయితే చాలా వరకు వస్తాయి. బట్ మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఏది పడితే అది కొనేసారంటే మళ్ళీ మీరు లాస్ అయితే అయిపోతారు. అసలు మనం ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కొనేటప్పుడు ఎలాంటి పాయింట్స్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, మన యూసేజ్కి తగ్గట్టుగా వేటిని మనం తీసుకోవాలి, ఏవి తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ, ఎలాంటి ఫీచర్స్ ఆఫర్ చేసేటువంటి మోడల్స్ మనము ఇక్కడ పర్చేస్ చేయాల్సి ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో చాలా మందికి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి తేడా అయితే తెలియట్లేదు. ఓన్లీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఫ్రంట్ లోడ్ అంటే మనము ఫ్రంట్ నుంచి చేస్తాము, టాప్ లోడ్ అంటే టాప్ నుంచి చేస్తాము, ఇది ఒక్కటి మాత్రమే అనుకుంటున్నారు. అంటే పేరులోనే తెలుస్తుంది కాబట్టి. బట్ చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఈవెన్ మీకు వాటర్ కన్సంప్షన్లో కూడా ఫ్రంట్ లోడ్ అనేది చాలా తక్కువ కన్సంప్షన్ అయితే చేస్తుంది టాప్ లోడ్తో కంపేర్ చేస్తే. సో అదొకటే కాదు, వాష్ క్వాలిటీ కూడా మీకు ఫ్రంట్ లోడే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఇవి కొంతమందికి తెలిసినప్పటికీ కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏది పడితే అది కొనేస్తున్నారు. ఎందుకంటే మనము ఆన్ పేపర్ మీద చూస్తున్నప్పుడు, లేదా ఆన్లైన్లోకి వెళ్ళి చూసినప్పుడు, లేదా ఆఫ్లైన్లో మార్కెట్కి వెళ్ళి చూసినప్పుడు అన్ని ఏవైతే వాషింగ్ మిషన్లు ఉన్నాయో ఫ్రంట్ లోడ్ ఇవన్నీ కూడా సేమ్ స్పెక్స్ని ఆఫర్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ మీకు సేమ్ అయితే ఉంటున్నాయి 90%. సో దానివల్ల ఏదైతే ప్రైస్ తక్కువ ఉందో దాన్ని తీసుకుంటున్నారు, కొన్ని రోజులు ఆగిన తర్వాత ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా అసలు ఫస్ట్ మనము ఏమేమి చూడాలి ఇవన్నీ కూడా మనము ఈ వీడియో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి. సో హై పాయింట్స్ అయితే ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే వాషింగ్ మిషన్ టిప్స్, అలాగే నేను బెస్ట్ వాషింగ్ మిషన్స్ ఏమున్నాయి ఫ్రంట్ లోడ్ అనేవి కొన్ని లిస్ట్ అయితే చెప్తాను. ఇవన్నీ మీరు కనుక ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే అమెజాన్లో అవైలబుల్ ఉంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ ఫ్లిప్కార్ట్లో ఇవి అవైలబుల్ ఉన్నట్లయితే మీకు ఇక్కడ షాప్ బటన్ అయితే ఉంటుంది. ఈ షాప్ బటన్ మీద క్లిక్ చేయగానే వీటి మోడల్స్ అన్నీ వస్తాయి. మీకు వైఫై మోడల్స్, నాన్ వైఫై మోడల్స్ రెండు కూడా ప్రొవైడ్ చేసి పెడతాను. వాటి మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. మన ఛానల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మనం ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏమేమి పాయింట్స్ చూడాలో ఒకసారి అయితే మాట్లాడేద్దాము. సో చాలా మంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్, టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ కేజీస్లో ఒకటే అని అయితే అనుకుంటారు. బట్ టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. మీరు రియల్ టైంలోకి వచ్చేసి చూస్తే మాత్రం టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఏంటి అంటే ఇప్పుడు టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఒక 8 kgs తీసుకున్నారనుకోండి, మీకు ఇది అప్ టు ఒక 5 members వరకు అయితే చాలా ఈజీగా సరిపోతుంది. ఈవెన్ మీరు పెద్ద బ్లాంకెట్స్ కూడా దాంట్లో అయితే వేసేసుకోవచ్చు. బట్ ఫ్రంట్ లోడ్కి వచ్చేటప్పటికి మాత్రం సినారియో చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ మీకు 5 మంది కదా, ఇక్కడ కేవలం 3-4 మాత్రమే సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే ముగ్గురికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఒకవేళ మీరు 7 kgs తీసుకోవాలనుకోండి, కేవలం ఇద్దరికి మాత్రమే సరిపోతుంది. మీరు డబుల్ బెడ్షీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా అయితే ఉంటుంది. మీరు ఒకవేళ మీకు ఎంత అవసరమో దానికంటే కూడా కొంచెం ఎక్కువ ఉండేది తీసుకోండి. మీకు బ్లాంకెట్స్ చాలా ఈజీగా అయితే వాష్ అవుతాయి. స్పేస్ ఉంటే మీకు వాష్ అవ్వడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. మీరు పర్ఫెక్ట్గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రేపు పొద్దున ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు తీసుకునేటప్పుడు సైజ్ అనేది మ్యాండేటరీగా చూసుకోండి. సో మీకు ఎంత అవసరమో దానికంటే ఎక్స్ట్రా తీసుకోండి. ఈవెన్ మీకు 7 kgs కావాలంటే 8 kgsకి అయితే వెళ్ళండి. ఒకవేళ మీకు 8 kgs కావాలంటే 9 kgsకి అయితే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఆర్పిఎం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఆర్పిఎం అనేది కనుక చూసుకున్నట్లయితే టాప్ లోడ్కి వేరేగా ఉంటుంది, ఫ్రంట్ లోడ్కి వేరేగా ఉంటుంది. టాప్ లోడ్లో కనుక చూసుకున్నట్లయితే 700 నుంచి 780 ఆర్పిఎం వరకు ఉంటుంది. అదే మనము తిరుగుతుంది కదా స్పీడు, సో దీన్నే మనము ఆర్పిఎం అని అయితే అంటాం అనమాట. అదే మీరు ఫ్రంట్ లోడ్కి వచ్చేటప్పటికి 1200 నుంచి 1400 వరకు మీకు ఆర్పిఎం అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు మేజర్గా పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని చూసుకున్నట్లయితే 1400 ఆర్పిఎం అయితే వస్తుంది. అది మీరు కొంచెం తక్కువ బడ్జెట్లో చిన్న బ్రాండ్స్ చూసుకున్నట్లయితే 1250. సో ఇట్లా మీకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. మీకు ఎంత ఎక్కువ స్పీడ్ ఉంటుందో అంత ఫాస్ట్గా బట్టలు అయితే డ్రై అవుతాయి. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఫాస్ట్గా డ్రై అవ్వాలి, నేను ఒక 1 hour ఆరబెడితే చాలు నాకు బట్టలు ఆరిపోవాలి అని అనుకుంటే మాత్రం ఎక్కువ ఆర్పిఎం ఉన్నదే ఇక్కడ మీరు కన్సిడర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మోటార్ టెక్నాలజీ. ఈ 2026లో దాదాపు అన్ని కూడా మనకి 5 star రేటెడ్, అలాగే ఇన్వర్టర్ మోటార్తోనే వస్తున్నాయి. పెద్దగా మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఒక్కసారి చెక్ చేసుకుంటే మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి డైరెక్ట్ డ్రైవర్, అంటే మనకి డ్రమ్కి డైరెక్ట్ మోటార్ అయితే ఉంటుంది అనమాట. ఎల్జీ కానీ, హైయర్ కానీ ఈ బ్రాండ్స్లో మనకి ఎక్కువ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే మనకి వైబ్రేషన్ కానీ, అలాగే దీంట్లో వస్తున్నటువంటి నాయిస్ ఏదైతే ఉందో, సో దీనివల్ల కొంచెం రెడ్యూస్ అయ్యి మనకి చాలా తక్కువ వైబ్రేషన్, చాలా తక్కువ నాయిస్ అయితే వస్తుంది ఈ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ వల్ల. సో ఇది ఉందా లేదా అనేది ఖచ్చితంగా అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి బెల్ట్ డ్రైవ్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా మనం వెహికల్స్లో చూస్తూ ఉంటాం, జనరల్గా స్కూటర్స్లో కానీ, బైక్స్లో కానీ చూస్తూ ఉంటాం. సేమ్ అదే ఇక్కడ కూడా మీకు బెల్ట్ డ్రైవ్ అంటే బెల్ట్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ఇందాక చెప్పాను కదా మీకు డ్రమ్కి, మోటార్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుందని. బట్ ఈసారి మనకి ఏం చేస్తుందంటే
బెల్ట్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఈ బెల్ట్తో కనెక్ట్ అవ్వడం వల్ల మనకి ఏంటి యూజ్ అని అంటే, రిపేర్ చేసేటప్పుడు మాత్రం కాస్ట్ అనేది కొంచెం తక్కువ అయితే అవుతుంది. మనకి సర్వీస్ కాస్ట్ కానీ లేదా స్పేర్ పార్ట్స్ కాస్ట్ కానీ అవి మనకి కొంచెం తక్కువ అయితే ఉంటుంది. వీటిని మనము సామ్సంగ్లో కానీ ఐఎఫ్బిలో కానీ బాష్లో కానీ ఇలాంటి బ్రాండ్స్లో అయితే మనము ఎక్కువైతే చూస్తూ ఉంటాం అనమాట. అదే మనము డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ మాత్రం ఎల్జీలో కానీ హైయర్లో కానీ అలాంటి బ్రాండెడ్లో మనము ఎక్కువైతే చూస్తూ ఉంటాము. సో ఇవి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే మీరు అది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక మేజర్గా మనం ఫీచర్స్ ఆఫర్ చేసేటువంటి ఏమేమి ఫీచర్స్ చూడాల్సి ఉంటుందో అయితే చూద్దాము. ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే హార్డ్ వాటర్. ఈ హార్డ్ వాటర్ అంటే మీకు దాదాపుగా కూడా ఉప్పు నీళ్ళు వచ్చే ఏరియాలు చాలా ఎక్కువ అయితే ఉంటాయి. సో చాలా చోట్ల మన ఇండియాలో ఉప్పు నీళ్ళు అయితే వస్తుంటాయి. వాళ్ళందరూ కూడా ఉప్పు నీళ్ళకి ఇది కంఫర్టబుల్లా కాదా అనేది ఖచ్చితంగా అయితే చూసుకోండి. ఐఎఫ్బిలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఆక్వా ఎనర్జీ అని అయితే ఉంటుంది. ఇదేంటంటే మనకి ఉప్పు నీళ్ళు మొత్తాన్ని ఆల్మోస్ట్ చాలా వరకు నార్మల్ వాటర్గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో కన్వర్ట్ చేసి మనకి వాష్ అయితే చేస్తుంది అనమాట. సో ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని అయితే చెప్పొచ్చు. అలాగే మనకి సామ్సంగ్ నుంచి ఎకో బబుల్ టెక్నాలజీ అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా మనము ఉప్పు నీళ్ళని అయితే యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా మీకు చాలా నీట్గా అయితే యూజ్ చేస్తుంది. అండ్ ఈ ఎకో బబుల్ టెక్నాలజీ వల్ల నురగనైతే ఎక్కువగా ఇది రంపిస్తుంది అనమాట. నురగ ఎక్కువ రావడం వల్ల డైరెక్ట్గా ఈ బట్టల్లోకి మనకి ఆ నురగనైతే లోపలికి పంపించేస్తూ ఉంటుంది. దానివల్ల ఈ మనకి రొటేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఈ సమయంలో లోపలికి ఆల్రెడీ మనకి సోప్ ఏదైతే ఉందో మనం వేసింది, సో అదంతా లోపలికి వెళ్ళిపోయి ఈజీగా మనకి వాష్ అవ్వడానికి, మరకలు ఏదన్నా ఉంటే పోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి స్మార్ట్ ఫీచర్స్. ఇక స్మార్ట్ ఫీచర్స్ గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఫై కానీ ఏఐ కానీ సో ఇట్లా మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇది మీకు నిజంగా అవసరం ఉంటేనే తీసుకోండి. ఒకవేళ మీరు వైఫై మోడల్ తీసుకుంటే ప్రైస్ అనేది మీకు కొంచెం ఎక్స్ట్రా పడుతుంది నాన్ వైఫై మోడల్తో కంపేర్ చేస్తే. సో ఇవి మీకు అవసరం ఉంటేనే తీసుకోండి, లేదంటే అవసరం లేదు. ఎందుకంటే ప్రైస్ అనవసరంగా మనం వాడడం దానికి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ మీకు వారంటీ కనుక చూసుకున్నట్లయితే దాదాపు వచ్చేటువంటి అన్ని వాషింగ్ మిషన్స్ కూడా మీకు 2 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు మోటార్ మీద 10 years వరకు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం సామ్సంగ్ కనుక చూసుకున్నట్లయితే మోటార్ మీద మనకి ఇప్పుడు 20 years వరకు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉందన్నమాట. అండ్ మీరు ఒకవేళ పర్చేస్ చేశారనుకోండి, పర్చేస్ చేసిన తర్వాత మీకు ఇంటికి వచ్చేస్తుంది కదా, మీరు అప్పుడు కూడా వారంటీ అయితే ఎక్స్ట్రా వారంటీ అయితే తీసుకోవచ్చు కొన్ని బ్రాండ్స్ మీద. కొన్ని అయితే మీరు పర్చేస్ చేసేటప్పుడే కింద మీకు వారంటీ అయితే కవర్ చేస్తూ ఉంటుంది. సో మీరు వాటిని అయితే చూసుకోండి. ఎందుకంటే ఒక 2 years వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇంకొక 3 years మనం తీసుకున్నాం అనుకోండి 5 years ఉంటుంది. ఎలాగో మనకి 10 years లేదా 20 years సామ్సంగ్లో ఇస్తున్నారు కదా, అలా మోటార్ మీద వారంటీ ఉంటుంది కాబట్టి మనం పీస్ఫుల్గా అయితే ఉండొచ్చు అనమాట, ఎలాంటి టెన్షన్ లేకుండా. మహా అయితే మనకు ఒక 1000 రూపాయలు లేదంటే ఒక 1500 రూపాయలు ఎక్కువ పడుతుంది. మనము ఎలాంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా అయితే ఉండొచ్చు. మాక్సిమం ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. ఇక మనము ఫ్రంట్ లోడ్లో టాప్ రికమెండెడ్ వాషింగ్ మిషన్స్ ఏమున్నాయో చూద్దాము. సో ఫ్రంట్ లోడ్లో మనము ఇప్పుడు 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయల్లో ఏమున్నాయో ఫస్ట్ అవి అయితే చూద్దాం. ఫస్ట్ మనకి ఐఎఫ్బి నుంచి అయితే ఉంది. ఐఎఫ్బి నుంచి సెనేటర్ అనే ఒక మోడల్ అయితే ఉంటుందన్నమాట. ఇది సిరీస్. ఈ సిరీస్లో వచ్చేటప్పుడు మీకు 4 years వరకు వారంటీ అయితే ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఉప్పు నీళ్లు ఉన్నాయి, మీ దగ్గర ఉప్పు నీళ్ళు పడుతున్నాయి మీకు వాటర్ అనుకోండి, సో వాటికి కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు వైఫై టెక్నాలజీ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు వైఫై మోడల్ అయినా తీసుకోవచ్చు లేదా నాన్ వైఫై అయినా తీసుకోవచ్చు. వైఫై మోడల్ తీసుకుంటే ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. మీ బడ్జెట్ కనుక ఒకవేళ 30 నుంచి 35,000 రూపాయల లోపు ఉందనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు సామ్సంగ్ నుంచి ఎకో బబుల్ టెక్నాలజీ. ఇండియాలో మనకి సామ్సంగ్ ఉన్నంత సర్వీస్ నెట్వర్క్ అయితే ఇంక ఏ బ్రాండ్కి లేదు ప్రజెంట్. సో మీరు కళ్ళు మూసుకొని అయితే దీన్ని అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనకి దీంట్లో స్మార్ట్ టెక్నాలజీ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయన్నమాట. సామ్సంగ్ కానీ ఎల్జీ కానీ ఈ రెండు మనకి స్మార్ట్ టెక్నాలజీస్ చాలా ఎక్కువ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తాయి. అండ్ దాంతోపాటు ఇది మీకు ఒకవేళ ఉప్పు నీళ్ళు ఉన్నా సరే ఉప్పు నీళ్ళు కూడా చాలా క్లీన్గా బట్టలను అయితే వాష్ చేయగలుగుతుంది. నార్మల్గా చేంజ్ చేసుకుంటుంది ఇది ఉప్పు నీటిని కూడా. సో ఇది ఒక టెక్నాలజీ అయితే ఉంటుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, నార్మల్ ఏవైతే వాషింగ్ మిషన్స్ మనం పర్చేస్ చేసి యూజ్ చేస్తూ ఉంటామో వాళ్ళకి నార్మల్ వాటర్ పడతాయి కదా, వాళ్ళతో కంపేర్ చేస్తే ఉప్పు నీళ్ళు వచ్చే వాళ్ళకి కొంచెం వాటి యొక్క లైఫ్ అనేది ఎంతో కొంత ఖచ్చితంగా అయితే తగ్గుతుంది. చాలామంది ఎన్ని టెక్నాలజీలు వచ్చినా సరే ఖచ్చితంగా లైఫ్ అయితే తగ్గుతుంది. ఎవ్వరు ఏం చెప్పినా సరే రియల్ టైంలో ఖచ్చితంగా ప్రాక్టికల్గా మీకు లైఫ్ అనేది తగ్గుతుంది ఉప్పు నీళ్ళు వచ్చే వాళ్ళకి, మీరు ఎలాంటి బ్రాండ్ తీసుకున్నా సరే. సో అక్కడ వచ్చిన ఫీచర్స్ మనకి కొంతవరకు హెల్ప్ చేయగలవే కానీ 100% క్యూర్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎల్జీ నుంచి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. ఇక్కడ కూడా మనకి డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీతో వస్తుంది, ఇందాక నేను మీకు చెప్పాను కదా. కాబట్టి మనకి ఈ వైబ్రేషన్ కానీ ఈ నాయిస్ కానీ చాలా వరకు తక్కువ అయితే ఉంటుంది అనమాట, డైరెక్ట్ మోటార్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇది కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. లేదు నా బడ్జెట్ అనేది మరి మిడ్ రేంజ్లో ఉంది అంటే 25,000 రూపీస్ నుంచి 30,000 రూపీస్ మధ్యలో ఉంది అనుకుంటే ఇక్కడ మీకు హైయర్ నుంచి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. 5 years వరకు మీకు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు పెద్ద డ్రమ్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు దీనికైతే వెళ్ళొచ్చు. సో దీంట్లో కూడా మోడల్స్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, లేదంటే ఇక్కడ షాప్ బటన్లో కూడా ప్రొవైడ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి మీరైతే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు చాలామంది
ఎక్కువ మంది వాషింగ్ మిషన్ అనగానే నాకు ఎక్కువ కాలం లైఫ్ రావాలి అనగానే గుర్తుకొచ్చే ఒకే ఒక బ్రాండ్ బాష్ నుంచి. ఎందుకంటే ఇక్కడ సిరీస్ 2 అయితే ఉంటుంది, జర్మన్ టెక్నాలజీ అనమాట ఇది. సో ఇక్కడ జర్మన్ టెక్నాలజీ అయితే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. జర్మన్ టెక్నాలజీ ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే నేను పొగుడుతున్నాను కాదు, రియల్ టైంలో జర్మన్ టెక్నాలజీ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు మంచి బడ్జెట్ ఎక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో నాయిస్ లెవెల్ కూడా మీకు చాలా తక్కువ అయితే ఉంటుంది. మీరు నాయిస్ నాకు తక్కువ రావాలి, కొంచెం ప్రీమియం ఫీల్ కావాలనుకుంటే మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికే బడ్జెట్ సెగ్మెంట్లో అంటే 25,000 రూపీస్ లోపే నాకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కావాలనుకునే వాళ్ళ కోసం మోటర్లా నుంచి సూపర్ స్టీమ్ అయితే ఉంటుంది. 8 kgs వాషింగ్ మిషన్ కావాలనుకుంటే బెస్ట్ చాయిస్ ఇది, తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే. దీని సర్వీస్ నెట్వర్క్ కూడా బాగానే ఉంది. మరి మీకు ఎల్జీ కానీ సామ్సంగ్ కానీ ఈ బోష్ కానీ ఏవైతే నేను చెప్పానో హైయర్ కానీ వాటంతా ఉండకపోవచ్చు, కానీ బాగానే ఉంది, యావరేజ్ అని చెప్పుకోవచ్చు. మీకు థర్డ్ పార్టీ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇవి మీరు కనుక ఒకవేళ బడ్జెట్ సెగ్మెంట్ ఇచ్చి కొంచెం హై రేంజ్ వరకు తీసుకోవాలి అనుకుంటే, నేను ఎక్కువ అయితే చెప్పలేదు, చాలా లిమిటెడ్ అయితే చెప్పాను. ఇంకా ఉన్నాయి, కాకపోతే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఒకవేళ ఇంకా మీరు చెక్ చేయాలనుకుంటే మాత్రం లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ షాపింగ్ బటన్లో కూడా మీకు మొత్తం ట్యాగ్ చేసి పెట్టుంటాను. వైఫై మోడల్స్, నాన్ వైఫై మోడల్స్ అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా వాటి మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీకు ఇక్కడ ఇంకొక ప్రో టిప్ అయితే చెప్తాను చూడండి. ఒకవేళ మీకు కనుక నాకు ఆ మోడల్ నచ్చింది, కాకపోతే ఇంకొంచెం ప్రైస్ తక్కువలో కావాలి అనుకుంటే, ఫస్ట్ వచ్చేటప్పటికి వైఫై మోడల్ అవసరం ఉంటే తీసుకోండి, లేదంటే తీసుకోవద్దు. రెండోది వచ్చేటప్పటికి చాలామంది చూడరు దీన్ని, కలర్. మీరు కలర్ చూస్ చేసుకునేటప్పుడు కూడా ప్రైస్ అనేది తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రే కలర్స్ ఉంటాయి కొన్ని, ఆ గ్రే కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ అవి కానీ తీసుకున్నారనుకోండి, వైట్ కలర్తో కంపేర్ చేస్తే ప్రైస్ అనేది మీకు 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది, మీరు గమనించండి. అదే మీరు వైట్ కలర్ తీసుకున్నారనుకోండి, దాదాపు మీకు 1000 నుంచి 2000 రూపాయల వరకు మీరు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఆ ప్రోడక్ట్లో ఉన్నటువంటి సేమ్ ఫీచర్స్ కానీ సేమ్ కాంపోనెంట్స్ కానీ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటాయి, కాకపోతే ఒక్క కలర్ మాత్రం చేంజ్ అవుతుంది. సో మనం వైట్కి వెళ్ళడం వల్ల ప్రైస్ ఇక్కడ సేవ్ అవుతుంది. ఎవరైనా ఒకవేళ నాకు ప్రైస్ కొంచెం తక్కువ కావాలి, వైట్ కలర్ అయినా పర్లేదు అనుకుంటే వాళ్ళు దీనికైతే వెళ్ళిపోవచ్చు. సో ఇది గైస్, మీరు కనుక ఒక మంచి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ తీసుకోవాలనుకుంటే బడ్జెట్ సెగ్మెంట్ నుంచి, సో ఖచ్చితంగా మన లింక్స్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి, ఎక్కువ మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. సో ఇవి కొంటున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, నాకు ఏ ప్రోడక్ట్ కొనాలో స్టిల్ ఇంకా నాకు కన్ఫ్యూజన్ ఉంది అని అనుకుంటే మాత్రం ఏదైనా క్లారిఫికేషన్స్ కోసం మీకు ఆల్రెడీ మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్ని నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. ఆ మొబైల్ నెంబర్ నుంచి నేను మీకు అక్కడి నుంచి అయితే రిప్లై ఇస్తాను. ఏవైనా మంచి మంచి డీల్స్ వస్తే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనకి ఎప్పుడైతే సేల్ జరుగుతుంటో ఆ సేల్స్ టైంలో అట్లీస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉండండి. మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయనుకుంటే పక్కన మీకు క్యూఆర్ కనిపిస్తుంది, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇది గైస్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.